25/2/2026 రోజున మన లక్షట్పేటలో గల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కి సంబంధించిన పెట్రోల్ బంకులో ఆ ఫిల్లర్స్ కి ఒక కార్లో వచ్చిన వ్యక్తులు 3 నోట్లు 500 రూపాయలు 1500 రూపాయలు ఇచ్చి వాళ్ళు పెట్రోల్ పోసుకోవడం జరిగింది. పోసుకొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పోసిన ఫిల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఒక మమత అనే లేడీ, తర్వాత సత్యనారాయణ, వాళ్ళు పోయిన తర్వాత అకౌంట్ చూద్దామని అది చూస్తూ ఉంటే వాళ్ళకు అనుమానం వచ్చింది. 3 నోట్లు కూడా ఒకటే నంబర్ మీద ఉన్నాయి. ఒకటే నంబర్ మీద ఉంటే వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఓనర్కి ఇన్ఫర్మేషన్ చేస్తే ఓనరు ప్లస్ ఈ సత్యనారాయణ వీళ్ళు వచ్చి మాకు 27th రోజు అంటే నిన్న దరఖాస్తు ఇస్తే ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇట్లా దాని మీద అనుమానితులు కొందరు వ్యక్తులు ఇట్లా చేసినట్టు. సో ఈరోజు మా లక్షలపేట సిఐ గారు రమణమూర్తి, ఎస్ఐ సురేష్ అండ్ దండపల్లి ఎస్ఐ తైసుద్దీన్ మధ్యాహ్నం పూట మాకు ఈనాడు కార్యాలయం ఇటుకల దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే కొందరు అనుమానితులు తారసపడ్డారు ఒక కారులో. సో వాళ్ళని పట్టుకొని విచారించగా వాళ్ళ పేర్లు ఇట్లా చెప్పిండ్రు: కానుగంటి క్రాంతి, ఇతని ఇటుకల, గడిగొప్పుల రవీందర్, తాండ్ర ప్రకాష్, తర్వాత కోన మధుకర్, సుంకె సురేష్ కుమార్, కమాని అనిల్, ఇతని సుల్తానాబాద్, బండారి సత్యనారాయణ, రాము నాయక్, కందిపట్ల తిరుపతి, గొల్ల కుమారస్వామి, నగునూరి రాము, దేవబోయిన సంపత్. దీంట్లో ఒకరు సుల్తానాబాదు, ఒకరు గోదర్ఖని, 2-3 బయట వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ మన లక్షట్పేట ప్రాంతవాసులు. వీళ్ళు ఒకరికొకరికి పరిచయము. వీళ్ళ ఎక్కువ మంది వాళ్ళ బిజినెస్లలో నష్టం పొందిన తర్వాత మాకు ఇంట్రాగేషన్లో తెలిసింది ఏంటంటే, నష్టపోయిన తర్వాత వీళ్ళు ఒకరికొకరికి మాట్లాడి ఈ నష్టం అంతా పూడ్చుకోవాలనంటే మనం దొంగ నోట్లని ప్రింట్ చేసి చలామణి చేసినట్టయితే మనకు నష్టాలు పూర్తయిన ఉద్దేశంతో వీళ్ళ దాంట్లో ఒకరికి పరిచయం ఉన్న వ్యక్తులు ఆంధ్ర వాళ్ళతోటి మాట్లాడుకొని అక్కడి నుంచి క్యాష్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము మొత్తము 5,98,500 రూపాయలు నకిలీ కరెన్సీ మేము రికవరీ చేయడం జరిగింది. దాంతోపాటు 3 వాహనాలు, ఒకటేమో కార్లు, 3 కూడా కార్లు, అవి ముందర ఉన్నాయి. ఆ కార్లు ప్లస్ ఇప్పుడు 12 మందిని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకిద్దరు పరారీలో ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకుంటాము. ఇది దొంగ నోట్లు కేవలము వాళ్ళు బిజినెస్ ఏదైతే చేసినారో ఆ చేసిన బిజినెస్ని లాభాలు రావాలనే ఉద్దేశంతో ఇవి ఇక్కడ చలామణికి తీసుకురావడం జరిగింది. కాకపోతే ఇనిషియల్గానే మా లక్షట్పేట సిఐ గారి ఆధ్వర్యంలో, రమణమూర్తి గారి ఆధ్వర్యంలో, ఎస్ఐ సురేష్ లక్షట్పేట అండ్ దండపల్లి ఎస్ఐ తైసుద్దీన్ ఇనిషియల్గా అంటే ఇది ఎక్కువ స్ప్రెడ్ కాకన్నా ముందే తొందరగా వాళ్ళు చాకచక్యంగా వాళ్ళ పని పట్టుకోవడం జరిగింది. ఇది పెట్రోల్ బంకు. ఇంకా ఎక్కడైనా ఇట్లాంటి ఉన్నట్టయితే, అనుమానితంగా వచ్చేవరన్నా డబ్బులు ఇచ్చినట్టయితే దయచేసి మా పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు చేయడానికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సో వీళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేసి మేము కోర్టులో హాజరుపరుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.